మీరు న్యూట్రిషన్ అన్నారు కాబట్టి, ఆస్తమా పేషెంట్స్ ఎలాంటి ఫుడ్స్ తినాలి? ఎలాంటి ఫుడ్స్ తినకూడదు సార్? సో, ఎలాంటి ఫుడ్స్ తినకూడదు అంటే మేజర్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవండి. బేసికల్లీ వి టెల్ దెమ్ చల్లటి వస్తువులు తీసుకోవద్దు. ఎనీథింగ్ దట్ ఈస్ టేకెన్ ఔట్ ఆఫ్ ద రెఫ్రిజిరేటర్. ఇప్పుడు మన ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఎంబడే తీసుకోవద్దు. దాన్ని కొంచెం బయట పెట్టి ఆ రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక కన్జ్యూమ్ చేయడం బెటర్. కోల్డ్ ఫుడ్స్ ఏదన్నా మనకి ఆస్తమా ట్రిగ్గర్ చేసే టెండెన్సీ ఉంటుంది. లైక్ కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కోల్డ్ వాటర్. సో, చాలామంది మమ్మల్ని అడుగుతారు, "సార్ దగ్గు ఉంది, ఆస్తమా ఉంది, పెరుగు ఇవ్వట్లేదు, పాలు ఇవ్వట్లేదు" అని. సో, ఈ పాలు, పెరుగు, మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఇట్స్ ఎ మిత్. దానివల్ల మనకి మేజర్‌గా ఎఫెక్ట్ ఉండవు. అంటిల్ అన్లెస్ దట్ పర్సన్ హ్యాస్ అలర్జీ టు మిల్క్ ప్రొడక్ట్. సో, అది మనం ప్రూవ్ చేసుకుంటేనే మనం అవాయిడ్ చేస్తాం. లైక్ సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి, మెడిసిన్స్‌తో కంట్రోల్ అవ్వని వాళ్ళకి మనం కొంచెం ఆస్తమాటిక్ ప్యానెల్స్ చేస్తాం. సో, అందులో కొన్ని ఫుడ్ ప్యానెల్ కూడా ఉంటుంది. సో, అందులో ఏదైనా పర్టిక్యులర్ ఫుడ్ వాళ్ళకి అలర్జీస్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఎస్పెషల్లీ కొంతమంది చాలా మటుకు వి సీ సీ ఫుడ్స్, ష్రింప్ అలర్జీ, ఫిష్ అలర్జీ ఇట్లా ఉంటాయి. సో, ఆ పర్టిక్యులర్ ఫుడ్ ఏదైనా అలర్జిక్ ఉంది అని తెలిస్తే మాత్రం అదొకటి అవాయిడ్ చేయమంటాను. లేదు అంటే ఆన్ జనరల్ బేసిస్ మనం ఏం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టం. ఓన్లీ అది తినే పదార్థం తినేటప్పుడు చల్లగా ఉండొద్దు అంతే. ఆర్ తాగేది చల్లగా ఉండొద్దు. అదర్వైజ్ యూ ఆర్ సపోజ్ టు ఈట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్. సో, హాట్‌గా, ఫ్రెష్‌గా ఉండేదే ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. అది నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా ఏదైనా సార్? అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వీళ్ళకి మనము స్పైసెస్ అవాయిడ్ చేయమని చెప్తాం. యాసిడిటీని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే రిఫ్లక్స్ ఆర్ యాసిడిటీ ఉంటే కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. సో, ఆస్తమా కంట్రోల్ అవ్వడం కష్టం యాసిడిటీ ఉంటే. సో, దిస్ ఈస్ అనదర్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఫర్ అన్‌కంట్రోల్డ్ ఆస్తమా. నేను ఇంతకుముందు చెప్పాను, మనం ఆస్తమాని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే దేర్ ఆర్ సమ్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. అందులో యాసిడిటీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో, యాసిడిటీ ఉన్న వాళ్ళకి స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం టు కీప్ యాసిడిటీ అండర్ కంట్రోల్ సో దట్ ఇట్ వుడెంట్ ఎఫెక్ట్ దేర్ ఆస్తమా కంట్రోల్. అలాగే డయాబెటిస్ పేషెంట్స్ కూడా ఏమైనా ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే ఏమైనా ప్రమాదం ఉందంటారా సార్ డయాబెటిక్ వాళ్ళకి? యాజ్ సచ్ అంత క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు అంటే డయాబెటిక్స్‌కి ఆస్తమా ఎక్కువ ఉంటుంది అని. కాకపోతే ఒక్క కన్సర్న్ మాకు డయాబెటిస్‌లో ఏముంటదంటే వీళ్ళకి ఎక్సాసర్బేషన్స్ ఉన్నప్పుడు, లేదు అంటే సివియర్ ఆస్త్మా, అన్‌కంట్రోల్డ్ ఆస్త్మా ఉన్నప్పుడు కొంచెం మనం ఓరల్ పారెంటరల్ కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటది. అంటే టాబ్లెట్స్ కానీ, ఎక్సాసర్బేషన్స్ ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం గానీ అవసరం పడుతుంది. సో, ఆ టైంలో వాళ్ళకి ఆస్త్మా డయాబెటిక్ కంట్రోల్ కొంచెం కష్టమవుతది. లైక్ ఎప్పుడైనా ఆబ్వియస్‌లీ మనం స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు షుగర్స్ చాలా పెరుగుతాయి. సో, ఆ ఒక్క టైంలోనే మనకి కొంచెం ఇష్యూస్ వస్తాయి డయాబెటిస్‌లో. సో, మనం ముందు జాగ్రత్తగా వెనెవర్ వి టెండ్ టు యాడ్ స్టెరాయిడ్స్, ఎస్పెషల్లీ ఇంజెక్షన్స్ గానీ, హై డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సొచ్చినప్పుడు షుగర్ మానిటర్ చేసుకుంటూ అవసరమైతే షుగర్ ట్రీట్మెంట్ కూడా సైమల్టేనియస్‌గా పెంచుతాం. అండ్ స్పెసిఫిక్‌గా చెప్తాం డయాబెటిస్‌కి మీరు షుగర్ కంట్రోల్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎక్సాసర్బేషన్ అప్పుడు. అండ్ సెకండ్ థింగ్, ఈ డయాబెటిస్ వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. అండ్ ఆస్తమా అగైన్ ఆస్తమాటిక్స్ మనకి లంగ్ డిజార్డర్ కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో, ఈ 2 ఉన్న వాళ్ళకి ఆ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటది. అండ్ ఎస్పెషల్లీ మనం ఆస్తమా కోసం ఇచ్చే స్టెరాయిడ్స్ లైక్ ఎక్సాసర్బేషన్స్‌లో వచ్చే స్టెరాయిడ్స్ ఇంకా ఇమ్యూన్ సప్రెషన్ చేస్తాయి. సో, ఓవరాల్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వీళ్ళకి చాలా ఎక్కువ. నార్మల్ పాపులేషన్ విత్ ఆస్తమా కంటే డయాబెటిస్ విత్ ఆస్మాటిక్స్‌లో రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువుంటది. సో, అది కూడా ఒక జాగ్రత్త తీసుకోమని చెప్తాం వాళ్ళని. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్తాం. అండ్ అదర్‌వైజ్ డయాబెటిస్ వల్ల ఆస్తమా రావడం, లేకపోతే డయాబెటిస్ వల్ల ఆస్తమా సివియర్ అవ్వడం అన్నదైతే లేదు.